హలో అండి, మన ఛానల్లో మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేస్తున్నాను. చూడండి, మీరు వీడియోస్ అన్నీ ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను హౌస్కి సంబంధించిన వీడియోసే చేస్తానండి. లైక్ కన్స్ట్రక్షన్, ఇంటీరియర్స్, హౌస్ ప్లాన్, ఫ్రంట్ ఎలివేషన్, డిజైన్ అలాంటివన్నీ షేర్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను ప్రజెంట్ పంపిస్తున్న వీడియోస్ అన్నీ మా హౌస్కి సంబంధించిన వీడియోసే అండి. చాలా బాగా కుదిరింది. ఇంట్లో ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను పంపిస్తున్నాను. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు హౌస్ కన్స్ట్రక్షన్. వాళ్ళవి కూడా నేను ఫ్యూచర్లో షేర్ చేస్తానండి. ఈరోజు వీడియోలో ఫ్లోర్ టైల్స్ షేర్ చేస్తున్నానండి. గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మేము ఎలాంటి టైల్స్ సెలెక్ట్ చేసుకున్నాము అండ్ దాని ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తానండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మేమే ఉంటామని చెప్పాం కదా, అక్కడ మేము ఎలాంటి టైల్స్ సెలెక్ట్ చేసుకున్నామంటే లైట్ క్రీమ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నామండి. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా ఇష్టము. మా హాల్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. దానికి తగ్గట్టుగానే టైల్స్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మేము 2/6 సెలెక్ట్ చేసాము. ఇది డిజిటల్ టైపు షైనింగ్ వస్తుంది, అందుకని కాస్ట్ ఎక్కువైందండి కొద్దిగా. స్క్వేర్ ఫీట్ 78 రూపీస్ 2 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడైతే కనుక ఆ రేట్ ఉండదులేండి, ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఇందులో 2/4 కూడా వస్తుంది, అది కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుందని చెప్పారు. మా టైల్స్ థిక్నెస్ వచ్చేసి 15 mm. ఇందులో 30 mm కూడా వస్తుంది, అది సెలెక్ట్ చేసుకోండి మీరు, ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది. నైట్ చూడండి ఈ టైల్స్ ఎంత బాగా షైనింగ్ వస్తున్నాయో. యాక్చువల్ అయితే మేము గ్రానైటే ప్రిఫర్ చేద్దాం అనుకున్నాము, కానీ మా పాపకి వీజింగ్ ప్రాబ్లం ఉంది. ఈ బెంగళూరులో క్లైమేట్ చల్లగా ఉంటుంది కదా, గ్రానైట్ వేసుకుంటే ఇంకా చల్లగా ఉంటుందని చెప్పేసి మేము వద్దనుకున్నాము. ఎవరైతే ఫ్లోరింగ్కి టైల్సే వేసుకోవాలి, ఓన్గా ఉన్నవాళ్ళు టైల్సే ప్రిఫర్ చేయాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 2/6 వేసుకోండి. చాలా పెద్దగా నీట్గా కనిపిస్తుంది, మనకి చిన్న చిన్న జాయింట్లు కనపడవు. సేమ్ గ్రానైట్ లాగానే ఫీలింగ్ వస్తుంది మనకి. ఇది ఓన్గా మేమే పర్చేస్ చేసి మా బడ్జెట్లో మేము తెచ్చిచ్చామండి. యాక్చువల్ అయితే మేము మెటీరియల్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చేసాము. వాళ్ళ బడ్జెట్లో ఆయన 2/2 వైట్ టైల్స్ వేస్తా అన్నారు, నేను అది వద్దని చెప్పానండి. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఆయన బడ్జెట్లోనే వేసాడు. గ్రౌండ్ ఫ్లోర్లో 2/2 అండి. ఈ టైల్ సైజ్ వచ్చేసి వైట్ టైల్స్, డిజిటల్ టైప్ కాదు, ఇది నార్మలే. చూడడానికి ఈ టైల్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి, కాకపోతే నాకు హాల్ పెద్దగా వచ్చింది కదా అండి, ఇంత చిన్న చిన్న బాక్స్ లాగా జాయింట్స్ కనిపించడం నాకు ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పేసి నేను 2/6 సెలెక్ట్ చేసుకున్నాను. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. మెటీరియల్ కాంట్రాక్ట్ మాత్రం అస్సలు ఇవ్వకండి. మెటీరియల్స్ దగ్గరుండి మీరే తెచ్చి ఇవ్వండి. వాళ్ళు వేసే మెటీరియల్స్ మనకు నచ్చవు, మళ్ళీ మనకు నచ్చిన మెటీరియల్స్ తెచ్చుకోవాలి అంటే కనుక మళ్ళీ ప్లస్ మైనస్ అని చెప్పేసి అది ఎక్కడికో వెళ్తుంది, మళ్ళీ మనమే లాస్ అవుతాము. డబ్బులు సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ లేబర్ కాంట్రాక్ట్ మాత్రమే ఇవ్వండి, మిగతాదంతా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.